హలో నమస్తే. నేను మీ నిఖిలా తేజ. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఫ్రెండ్స్కి వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరూ ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. సో ఇవాళ వచ్చేసి నేను నా చైల్డ్హుడ్ మెమరీస్ అండ్ నా ఫ్రెండ్స్ గురించి మీతో షేర్ చేసుకుందాము, నా స్కూల్ డీటెయిల్స్ గురించి అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఆ వీడియో. సో నేను వచ్చేసి అండి, మాది కృష్ణా జిల్లా. సో తిరువూరు అండి. తిరువూరులో నేను ఎల్కేజీ నుంచి 7th క్లాస్ వరకు శశి పబ్లిక్ స్కూల్ అనే స్కూల్లో చదివాను. సో అక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి. 7th క్లాస్ వరకు అంటే మనం ఆటలు పాటలు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా. సో మాకు అక్కడ ఇంటర్వెల్ అయ్యే టైంకి ఒక జాంకాయలు బండి వచ్చేది, అలాగే రేగ్గాయలు అమ్మేవాళ్ళు వచ్చేవాళ్ళు. సో మేము అట్లాగా ఇంటర్వెల్లో బాగా, అప్పుడు మీకు గుర్తుందో లేదో నాకు తెలిసి అందరికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. రూపాయికి 10 జాంకాయలు, నెక్స్ట్ అలాగే పావలాకి రేక్కాయలు అనేవి వచ్చేవి. సో మామిడికి ముక్కలు కూడా కోసుకొని వచ్చి ఉప్పు కారం తీసుకొని వచ్చి అద్దుకుంటూ తింటూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి మేమైతే. మీరు కూడా అలాగే ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను నేను. సో ఎందుకంటే మనం చిన్నప్పుడు బాగా అల్లరి చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. అప్పుడు హాఫ్ డే స్కూల్స్ అని ఉండేవి. సో హాఫ్ డే స్కూల్స్ అప్పుడు ఏంటంటే మార్నింగ్ 7:30కే ఉంటుంది స్కూలు. మార్నింగ్ 7:30 నుంచి 1 o'clock వరకు 6 periods మొత్తం అయిపోతాయి అనమాట. పీరియడ్స్ మొత్తం మార్నింగ్ 6, ఈవినింగ్ 6 ఉంటాయి కదా, 12 periods. ఆ 12 periods మొత్తం అయిపోతాయి అనమాట. సో మధ్యలో అనమాట బ్రేక్స్ అనేవి ఉంటాయి. సో ఆ బ్రేక్స్ అప్పుడు బాక్సులు తెచ్చుకోవడము, అట్లా బాక్సులు షేర్ చేసుకోవడం, ఇడ్లీ తీసుకొస్తే ఇంకా చట్నీ ఎవరైనా తీసుకొచ్చారా అని, కారపొడి అట్లా అన్నీ షేర్ చేసుకోవడం, అదంతా చాలా చాలా బాగుంటుందండి. నాకైతే ఆ మెమరీస్ అన్నీ కూడా భలే గుర్తొస్తూ ఉన్నాయి. సో నాకు 7th క్లాస్ వరకు ఉన్నారు ఫ్రెండ్స్, చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను 7th క్లాస్ నుంచి 7th క్లాస్ అక్కడ అయిపోయింది. నెక్స్ట్ 7th క్లాస్ తర్వాత 8th క్లాస్ నుంచి నేను 10th వరకు శ్రీ ప్రశాంతి విద్యానికేతన్ అనే స్కూల్లో చదివాను అనమాట. సో అక్కడ కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో కంపేర్ టు 7th క్లాస్ కన్నా నాకు 7th క్లాస్లో ఉన్న దానికన్నా నాకు మోర్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే సెక్షన్స్ ఉండేవి, ఏ సెక్షన్, బి సెక్షన్ అని. సో ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అని అలా 3 sections ఉండేవి అనమాట. సో అక్కడ బాగా గోల చేసేవాళ్ళం అనమాట. సో అక్కడ యాక్టివిటీస్ బాగా ఉండేవి. అంటే మనం ఇప్పుడు టీచర్స్ డే అప్పుడు టీచర్స్ లాగా డ్రెస్అప్ అయ్యి అలా ఎవరైనా ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుని అలా టీచ్ చేయడము, అలాగా అవన్నీ కూడా చేసేవాళ్ళము. సో అక్కడ కూడా ఇట్లాగే సేమ్ ఇంటర్వెల్ అవగానే మాకు అక్కడ బోరింగ్ పంప్ ఉండేదన్నమాట. ఈ గాలికి కొంచెం దగ్గొస్తుంది, కాఫ్ వస్తుంది. ఆ బోరింగ్ పంప్ దగ్గరికి వచ్చి వాటర్ తాగడము, తర్వాత కాళ్ళు కడుక్కోవడము అలా చేసేవాళ్ళము. ఇంకా ఇంటర్వెల్ స్టార్ట్ అయింది అంటే చాలు, ఇంకా ఏం కొనుక్కుందాము, ఆ షాప్లోకి ఇలా అది కొనుక్కుందామా, ఇది కొనుక్కుందామా, ఇంకా ఎప్పుడు ఏదో ఒకటి కొనుక్కుందాము, ఏదో ఒకటి. మాకు ఇచ్చేది 15 minutes అనమాట. ఆ 15 minutesలోనే ఏమన్నా ఆడుకుందామా, ఏమన్నా తిందామా, ఇదే చేసేవాళ్ళం గోలగోలగా. అండ్ ఇంకొకటి ఏంటంటే తమాషాగా ఉంటాయి అన్నమాట అప్పుడు చిన్నప్పుడు. సో మనకి ఖచ్చితంగా నాకు తెలిసి ఎవరో ఒకళ్ళు ఇలా చేసే ఉండుంటారు. ఎవరి లైఫ్లో అయినా ఇలాంటి పనులు చేసే ఉండుంటారు, చిలిపి పనులు అనమాట. ఏంటంటే మనకి రేపు ఏదైనా స్లిప్ టెస్ట్ పెడతా అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి సైన్సో, ఇంగ్లీషో, సోషలో ఏదో పెడదాం అనుకున్నారు అనుకోండి, మనకి ఆ సబ్జెక్ట్ రాదు. సో మనం ఎలా తప్పించుకోవాలి? నాకు తెలిసి చిన్నప్పుడు ఇలాగే చేస్తుంటారు అందరూ కూడా. నాకు కడుపు నొప్పి వస్తుందనో, నాకు అదనో, నాకు ఇదనో అని చెప్పి ఆ రోజు స్కూల్ ఎగ్గొట్టడం అలా చేస్తుంటారు. నేను కూడా అలాగే చిన్నప్పుడు చాలా చేశాను అనమాట అలాగా. తర్వాత స్లిప్ టెస్ట్లో మనకి మార్క్స్ ఇస్తారు కదా, మార్క్స్ మాకు చెప్పేవాళ్ళు అనమాట. అంటే రేపు ఇవాళ ఎగ్జామ్ అయిపోయింది కదా, సో రేపు ఆఫ్టర్నూన్ క్లాస్లో మార్క్స్ అనేవి చెప్తాము, పేపర్స్ అని. సో అమ్మో ఇంకేముంది, మనకి ఎన్ని మార్క్స్ వస్తాయో టెన్షన్తో ఆ టైంకి అమ్మో ఎలా ఎస్కేప్ అవ్వాలి అని అలా చిన్న చిలిపి పనులు ఎన్నో చేసేవాళ్ళం అనమాట. నేననే కాదు, నా ఫ్రెండ్స్ అందరం కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా గుర్తున్నారండి. మాకు ఒక గ్రూప్ ఉందన్నమాట, ప్రశాంతి విద్యానికేతన్ అని, ప్రశాంతి స్కూల్ అని ఒక గ్రూప్ పెట్టారు మా ఫ్రెండ్స్. సో అందులో ఉన్నాను నేను కూడా. నేను మా ఫ్రెండ్స్ని అడిగాను అనమాట, సో నేను ఇలా వీడియో చేద్దామని అనుకుంటున్నాను,
ఎప్పుడు అడిగానంటే 4 months బ్యాకే అడిగాను. ఎందుకంటే మేము ఇప్పుడు ఎందుకంటే అది పెద్ద స్కూల్ అనమాట. స్కూల్ కమ్ కాలేజ్. నేను స్కూల్లో చదివేదాన్ని, మా సిస్టర్ ఏమో అదే స్కూల్ వాళ్ళది కాలేజ్ ఉందన్నమాట. వేరే వేరే కాంపౌండ్స్. మాది స్కూల్ ఒకవైపు ఉండేది, కాలేజ్ ఒకవైపు ఉండేది. సో తను అక్కడ చదివిందనమాట. సేమ్ దాంట్లోనే ఇద్దరం చదివాము. సో బాగా ఎంజాయ్ చేసే ట్యూషన్ ఉండేది అనమాట. ఆఫ్టర్ స్కూల్ ట్యూషన్ ఉండేది. ఒక 2.5 hours ఉండేది ట్యూషన్. అందులో ప్రసాద్ సారు, వేణు సారు, స్వామి మాస్టరు, తెలుగు టీచర్ కృష్ణవేణి మేడం, ఇంకా చాలామంది టీచర్స్ అందరూ ఉండేవాళ్ళు అనమాట. సారీ సార్స్ అండ్ సారీ టీచర్స్. నేను అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నాకు గుర్తున్న వాళ్ళ పేర్లే నేను చెప్పగలిగాను. సో నాకు అందరు గుర్తున్నారు, కానీ నేమ్స్ అనేది సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు. రోజ్ మేరీ గోల్డ్ మేడం, బాపియస్ సార్, ఇంకా చాలామంది సార్స్ అనమాట. సో అందరూ కూడా ఉండేవాళ్ళు అనమాట ట్యూషన్కి. సో ఎప్పుడెప్పుడు ట్యూషన్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని అనుకునేవాళ్ళం. అలా అని చదవకుండా ఉండేవాళ్ళం కాదు. చదువే, ఆటలే అన్నీ అనమాట. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. 10th అయిపోయింది. సో 8th to 10th ఆ స్కూల్ అయిపోయింది. నెక్స్ట్ నా ఇంటర్ వచ్చేసి నాగార్జున జూనియర్ కాలేజ్ అనమాట. సో నాగార్జున జూనియర్ కాలేజ్లో నాకు వాణి, ఇంకా లావణ్య, ఝాన్సీ, ఇంకా కృష్ణకుమారి, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. కేశవరాణి, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సౌజన్య, ఇంకా అందరూ, ఇంకా నేను పేరున చెప్పలేను, అందరూ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. సో నాకు ఇప్పటికీ కూడా నా స్కూల్ ఫ్రెండ్లో లక్ష్మీ భరద్వాజ అనుష అని తను ఫ్రెండ్ అనమాట. తను స్వీడన్లో ఉంటుంది. సో తను ఇప్పటికి కూడా నాకు మార్నింగ్ మెసేజ్ చేసిందనమాట పర్సనల్గా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని, కుదిరినప్పుడు కాల్ చేయవి అని కూడా చెప్పింది. సో నాకు అందరూ టచ్లో ఉన్నారనమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం పెరిగి పెద్దయి మనకు పిల్లలు అంటూ ఉండి మనకంటూ ఫ్యామిలీ వచ్చిన తర్వాత మళ్ళీ మన ఫ్రెండ్స్ టచ్లోకి వస్తే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుందండి. అండ్ ఇంకొకటి, నాకు ఇంటర్లో ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. ఇంటర్లో కూడా అలాగే. సో నాకు ఇంటర్లో మా ఫ్రెండ్తో చిన్న గొడవ అయిందనమాట, మా ఫ్రెండ్ వాణితో. సో ఇంటర్లో చిన్న గొడవ అయితే అది దానికి ఏంటంటే ఒకసారి గొడవ పెట్టుకుంటే అది ఇంకా మాట్లాడదు అనమాట. సో 1 year దాకా మేము ఇద్దరం మాట్లాడుకోలేదు. ఆఫ్టర్ 1 year నా బర్త్డే రోజు నేను దానికి చాక్లెట్ ఇచ్చి అట్లా మేమిద్దరం ప్యాచప్ అయ్యి మంచిగా మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. సో ఇప్పటికి కూడా స్టిల్ ఆ ఫ్రెండ్షిప్, అప్పుడు 1 year ఆ బ్రేక్ అయిన ఫ్రెండ్షిప్ అది వదిలేసి నెక్స్ట్ తర్వాత నుంచి ఇప్పటికి కూడా కంటిన్యూషన్ వరకు ఇప్పటికి కూడా ఫ్రెండ్షిప్ అనేది అలాగే ఉందన్నమాట. సో నాకు నేను త్వరగా అందరితో కలిసిపోతానండి. అంటే నాకు కొంచెం బిడియము, సిగ్గు, మొహమాటం అనేది ఏమీ ఉండదు. అంటే జనరల్గా అందరికీ ఉంటుంది, కానీ నాకు కొంచెం తక్కువ అనమాట. నాకేంటంటే బాగా మాట్లాడుతూ ఉండాలన్నమాట. ఎక్కువ సైలెంట్గా ఉండడము, లేకపోతే అలా నాకు అంటే నా మెంటాలిటీ అలా కాదనమాట. నా తత్వం అలా కాదు. లొడ మాట్లాడేసేయాలి, అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి, అందరితో బాగా కలిసిపోవాలి, అదనమాట. సో అందుకనే నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేను తొందరగా కూడా ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ, తొందరగా ఎవరితో అయినా ఫ్రెండ్ అయిపోతాను అనమాట. కల్చర్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ అనేవాళ్ళు కూడా నాకు కొంతమంది డిగ్రీ దాకా కూడా కంటిన్యూ అయ్యారనమాట. ఆ ఫ్రెండ్స్ అంటే సేమ్ కాలేజ్, డిగ్రీలో కూడా సేమ్ కాలేజ్ అట్లా అనమాట. వాణి అని చెప్పాను కదండి, తను సేమ్ అనమాట. వాణి, లక్ష్మి, జ్యోతి, ఇంకా ఝాన్సీ, లావణ్య, ఇంకా అందరూ, ఉషా, వీళ్ళందరూ. ఇంకా ఉషా అనే ఫ్రెండ్ అయితే నాకు స్టిల్ 8th class నుంచి అండి, నాకు 8th class నుంచి స్టిల్ నా డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు కూడా తనే ఫ్రెండ్ అనమాట. అలాగా పుణ్యభవాని, డార్మిలి శిరీష, రమ్య, రమాదేవి, అలా సో మెనీ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సారీ ఎవరి పేరన్నా నేను చెప్పడం మిస్ అయితే కనుక సారీ. సో చాలామంది మీకు గుర్తు ఉంటుంది, చిన్నప్పుడు ఆశా చాక్లెట్లను వచ్చేవి, మీకు గుర్తుందో లేదో. సో ఆశా చాక్లెట్లు ఎవరైనా ఖచ్చితంగా ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మీ చైల్డ్హుడ్ మెమరీస్ తలుచుకున్నప్పుడు ఖచ్చితంగా ఆశా చాక్లెట్స్ని తలుచుకుంటారు. ఆశా చాక్లెట్స్ ఏంటంటే తినేసిన తర్వాత ఆ రేపర్ ఏదైతే ఉంటుందో అది స్ట్రెచబుల్ అనమాట. మనం అటువైపు ఇటువైపు పట్టుకొని లాగితే అది సాగుతూ ఉంటుంది. సో అది బాగా ఆడుకునేవాళ్ళం తినేసిన తర్వాత. ఆ చాక్లెట్ రేపర్స్ అన్నీ పోగు చేసి ఇట్లా లాగుతుంటే అవి సాగుతూ ఉండేవి అనమాట చాక్లెట్ రేపర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టార్ షేప్లో ఒక క్యాండీ లాగా ఉంటుంది అనమాట. దానికి అటు ఇటు థ్రెడ్ కట్టి ఉంటుంది. సో మనం ఇలా లాగినప్పుడు ఆ స్టార్ మధ్యలో స్టార్ ఏదైతే ఉంటుందో ఆ స్టార్ అనేది రొటేట్ అవుతుందన్నమాట. రొటేట్ అయినప్పుడు దాన్ని ఇలా తింటూ ఉంటాం. మళ్ళీ లాగినప్పుడు మళ్ళీ రొటేట్ అవుతుంటుంది, మళ్ళీ తింటూ ఉంటాం. అలా
కొన్ని కొన్ని చాక్లెట్స్ అనేవి నాకు బాగా గుర్తున్నాయండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నిమ్మతొనలు అంటారు. నిమ్మతొనలు అవి కూడా బాగా గుర్తున్నాయి. నెక్స్ట్ మనం ఫ్రెండ్ అయిన దగ్గర నుంచి కూడా మన ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తున్న దగ్గర నుంచి కూడా స్టిల్ ఎండ్ వరకు డే 1 నుంచి కూడా డే ఎండ్ వరకు మన కష్టాలు మన సుఖాలు అన్నీ కూడా మన ఇంట్లో వాళ్ళకన్నా మనం ఫ్రీగా చెప్పుకోగలిగేది ఒకళ్ళతో, అది ఫ్రెండ్స్తో. అది మటుకు మర్చిపోకండి. అది ఎవరైనా కానీ ఓల్డ్ ఫ్రెండ్స్ని గనక గుర్తు చేసుకున్నట్లయితే ఒక్క నిమిషం మీ దగ్గర నెంబర్ ఉంటే గనక, లేకపోతే మీరు నెంబర్ సంపాదించగలగాలి అనుకుంటే కనుక ఎలా అయినా సంపాదించవచ్చు. ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫ్రెండ్స్ని కలవండి. కలిసి ఫోన్లో మాట్లాడండి. కలవండి అంటే డైరెక్ట్ అని నేను అనట్లేదు. సో ఫోన్లో మాట్లాడండి. ఫోన్లో మాట్లాడి మీ భావాలన్నీ షేర్ చేసుకోండి. మీ ఫీలింగ్స్ అన్నీ చెప్పుకోండి. హ్యాపీగా మీరు గడిపిన విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. మన ఈ చిన్న జీవితంలో మనం మన ఫ్రెండ్స్కి కేటాయించేది మాట్లాడడానికి కేవలం 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ. సో ఆ 10-15 నిమిషాలు అయినా కానీ మీరు ఆనందంగా మీ ఫ్రెండ్స్తో గడపండి. ఆనందంగా మీ మెమరీస్ అన్నీ కూడా మీరు షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి పిల్లలు చదువులు, ఎవరి బాధ్యతలు అన్నీ వాళ్ళకున్నాయి. కానీ మీ 24 అవర్స్ సమయంలో కనీసం ఒక 10-15 నిమిషాలైనా ఏ ఒక్క ఫ్రెండ్తో అయినా మాట్లాడి హ్యాపీగా ఒక 10-15 నిమిషాలు ఎంజాయ్ చేయండి. అంతేనండి నేను చెప్పేది. సో మీరు మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినటువంటి స్వీట్ మెమరీస్ అన్నిటినీ కూడా కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసుకోండి. ఓకేనా? మరీ నేను మీకు చెప్తున్నానండి, ఫ్రెండ్షిప్ని ఎప్పుడు వదులుకోవద్దు, ఫ్రెండ్స్ని ఎప్పుడు వదులుకోవద్దు. ఫ్రెండ్స్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది మనం ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. సో తప్పకుండా మటుకు మీరు మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్స్ అనేది గ్యాదర్ చేసి వాళ్ళని తప్పకుండా కలవండి. మిస్ అవ్వద్దు. సో మరిన్ని కొత్త విశేషాలతో, మరిన్ని కొత్త వ్లాగ్స్తో, మరిన్ని కొత్త ఐటమ్స్తో మళ్ళీ మీ ముందుంటాను. మీ నిఖిల తేజ. సీ యూ. బై. థ్యాంక్ యూ. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ అండి. నాకు చిన్నప్పటి నుంచి స్కూల్ దగ్గర నుంచి నాకు పీజీ దాకా అందరూ కూడా ఫ్రెండ్స్ అయ్యండి చాలామంది నాకు. అంతేకాకుండా ఇక్కడ లక్సెంబర్గ్ వచ్చిన తర్వాత కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళందరి ఫొటోస్ని కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను చూడండి. నేను అడిగిన వెంటనే నాకు అందరూ ఫొటోస్ పంపించారండి. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం ఎంత పెద్దయినా కానీ ఎక్కడున్నా కానీ మనకి మన ఫ్రెండ్స్ ఫొటోస్ని చూస్తే ఒక రకమైన ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే మన ఏజ్ అనేది మనం మర్చిపోతాం. ఇంకా అంటే చిన్నప్పుడే జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. వాళ్ళందరినీ చూసి ఓహో వీళ్ళందరితో మనం ఒకప్పుడు కలిసి చదువుకున్నాం కదా, కలిసి ఆడుకున్నాం కదా, కలిసి స్పెండ్ చేసాం కదా అని ఓల్డ్ మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తాయి అన్నమాట. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళందరి ఫొటోస్. అలాగే నేను రీయూనియన్కి వెళ్ళానండి, మా స్కూల్ రీయూనియన్కి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. చూడనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చూడండి. రీయూనియన్ది ఉంది వీడియో అనేది. అప్పుడు మనం బాగా ఎంజాయ్ చేసామండి. అదంతా కూడా నేను మీకు షేర్ చేశాను ఆల్రెడీ. సో మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే వాళ్ళకి తెలియదు కదండి ఆ వీడియో ఉంది అనేది. సో ఆ వీడియో కూడా ఉందన్నమాట. ఒకసారి మీరు వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఆ వీడియో అనేది మీకు కనిపిస్తుంది. మేమైతే చిన్న పిల్లల్లాగా అయిపోయి బాగా గెంతులు వేసాము, సరదాగా చాలా బాగా స్పెండ్ చేసామన్నమాట. రీయూనియన్కి మేము 20 ఇయర్స్ తర్వాత కలిసామండి. 20 ఇయర్స్ తర్వాత కలిసాం కాబట్టి అసలు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే అప్పుడు చిన్నగా ఉండేవాళ్ళం కదా, 8th 9th 10th అలా. అప్పుడు స్కర్ట్లు వేసుకొని ఇంకా స్కూల్ డ్రెస్లు వేసుకొని అలా ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు సో అందరూ పెద్దగా అయిపోయి భలేగా అనిపించింది అనమాట చూడటం అనేది. ఇది మా స్కూల్ గ్రూప్ ఫోటో అండి. ఇది చూసారా ఫ్రెండ్స్ అందరూ. ఏంటంటే నేను ఒక్కదాన్నే కాదు, ఇట్లాగా మా ఫ్రెండ్స్ చాలామంది కూడా వేరే కంట్రీస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. అయితే అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు మటుకు గ్యాదర్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయిన తర్వాత వాళ్ళందరూ ఏమైనా చిన్న పార్టీ లాగా చేసుకుంటే ఆ ఫొటోస్ ఆ వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేస్తారనమాట. అవన్నీ కూడా నేను అడిగిన వెంటనే పంపించారు. నేను వాటిని కూడా దీంట్లో యాడ్ చేశాను.
వాళ్ళందరూ అనమాట అలా హ్యాపీగా గడుపుతూ ఉంటే ఆ ఫొటోస్, ఆ వీడియోస్ అవన్నీ చూస్తే ఏంటంటే, ఓహో! వీళ్ళల్లో కూడా మేము ఉన్నాము. వీళ్ళలో కూడా మేము స్పెండ్ చేస్తున్నాం వీళ్ళతో పాటు మేము అన్న ఫీలింగ్ వస్తుందండి. అందుకని నాకు బాగా అనిపించిందనమాట ఆ ఫొటోస్ అవన్నీ కూడా చూస్తే. అలాగే ఏంటంటే మన చిన్నప్పటి ఫ్రెండ్స్‌తో ఉన్న జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అసలు భలే చాలా సరదాగా అనిపిస్తాయి. ఏంటంటే ఇప్పుడు ఆ ఫొటోస్ అవన్నీ కూడా మనం మన పిల్లలకి చూపించొచ్చనమాట. నేను మా స్కూల్ రీయూనియన్ పార్టీకి బాగా మా పాపకి బాగా అన్నీ తెలియాలి. నేను చదువుకున్న స్కూలు అదంతా, కాలేజ్ అదంతా తెలియాలి అని తీసుకెళ్ళి మరీ చూపించాననమాట. అలాగే నేను స్కూల్ రీయూనియనే కాదు, అలాగే విసనపేటలో మేము చదివిన వికాస్ కాలేజీ ఉంది. ఆ వికాస్ కాలేజీకి కూడా తీసుకెళ్ళి చూపించాను. ఇదొచ్చేసి హైదరాబాద్లో నా ఫ్రెండ్స్ అండి. ఇంకా ఇదొచ్చేసి లక్సెంబర్గ్‌లో ఫ్రెండ్స్ అనమాట. అలాగా నాకు ఎక్కడికెళ్తే అక్కడ ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. హంగేరీలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. హంగేరీలో ఉన్న ఫ్రెండ్స్ ఫొటోస్ కూడా నేను ఇందులో పెట్టాను. ఇదేమో మేము కిట్టి పార్టీస్ అవన్నీ చేసుకున్నప్పుడు అనమాట లక్సెంబర్గ్‌లో. చాలా హ్యాపీగా అనిపించింది. ఏ కంట్రీకెళ్తే ఆ కంట్రీలో నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట. అంటే బ్యాచ్ లాగా ఫామ్ అవుతాము. బ్యాచ్ లాగా ఫామ్ అయ్యి చిన్న చిన్న పాట్‌లాక్స్ అవన్నీ పెట్టుకునేవాళ్ళము. అవన్నీ పెట్టుకున్నప్పుడు ఫొటోస్ అవన్నీ దిగి బాగానే ఎంజాయ్ చేసేవాళ్ళమండి. నాకేంటంటే బాగా అందరితో కలిసిపోతూ ఉంటాననమాట నేను. బాగా ఫ్రెండ్‌షిప్ చేయడం అంటే బాగా ఇష్టం అనమాట. అందుకని అందరితో కలిసిపోయి బాగా చిన్న చిన్న పార్టీలు అవన్నీ కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళము. ఇగోండి వీళ్ళు నా ఫ్రెండ్స్ అమృత అండ్ విధు అనమాట. ఒకళ్ళు బెంగుళూరు, ఒకళ్ళు చెన్నై. ఇదేమో ఒక బర్త్డే పార్టీలో మానస అని, వాళ్ళు హైదరాబాద్లోనే లక్సెంబర్గ్‌లో ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసారు. అది కూడా నేను మీకు వీడియో అనేది షేర్ చేశాను. లక్సెంబర్గ్‌లో ఉన్న మా ఫ్రెండ్ అని హైదరాబాద్లో నేను కలిసినప్పుడు అని అది వీడియో అనేది కూడా నేను మీకు షేర్ చేశాను. కావాలంటే ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి. ఇది వచ్చేసేసి నెక్స్ట్ ఇంకా బుడాపెస్ట్‌లో మా ఫ్రెండ్ అండి. తన పేరు సంధ్య అనమాట. వాళ్ళు తమిళ్ వాళ్ళు. ఇదొచ్చేసి మీకు అందరికీ తెలిసిందే మా ఫ్రెండ్ నార్త్ ఇండియన్ ఆర్తి. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి తీసిన ఫోటో అండ్ ఈ ఇయర్ కూడా తనే వస్తుంది వరలక్ష్మి వ్రతానికి. ఇదొచ్చేసి మా పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు మీరు చూసారు కదా అందరూ ఫొటోస్ అనేది. వీళ్ళందరూ అండి. చూడనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు తప్పకుండా చూడండి మన ఛానల్లో. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా పోస్ట్ చేయండి. బాయ్.